తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసులో కీలక పాత్ర పోషించిన చైతన్య కాలేజ్ డీన్ను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పేపర్ లీకేజీ కోసం ఒక్కో విద్యార్థి నుంచి 35 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కార్పొరేట్ డొంక కదిలింది. కీలక నిందితుడు వేలేటి వాసుబాబును అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. ఈయన శ్రీ చైతన్య కళాశాల డీన్ గా పనిచేస్తున్నాడు. మరో 6 క్యాంపస్లకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. వాసుబాబుతో పాటు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజెంట్ కమ్మ వెంకట శివనారాయణను అరెస్ట్ చేశారు. నిందితులు 6 విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు సిఐడి పోలీసుల విచారణలో తేలింది. వెలేటి వాసుబాబు, కమ్మ వెంకట శివనారాయణ ఎంసెట్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ ధనుంజయ్, తాక్వీర్, డాక్టర్ సందీప్ కుమార్ తో తరచూ సంప్రదింపులు జరిపినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఈ 3 నిందితులు భువనేశ్వర్లో క్యాంప్ ఏర్పాటు చేసి లీక్ అయిన ఎంసెట్ ప్రశ్నపత్రంతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ 3ని 2016 ఫిబ్రవరి, జూలై నెలల్లో వెలేటి వాసుబాబు, శివనారాయణ పలుసార్లు హైదరాబాద్ లో కలిసినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. అంతా కలిసి ఎంసెట్ పేపర్ లీకేజ్, విద్యార్థులను సేకరించడంపై పలుమార్లు చర్చించినట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి 6 విద్యార్థులను భువనేశ్వర్ క్యాంపస్ కు తరలించారు. ఇతర ఏజెన్సీల ద్వారా వచ్చిన విద్యార్థులను కూడా అక్కడే ఉంచి లీక్ అయిన ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయించారు. 2016 జూలై 9న జరిగిన ఎంసెట్ 2లో వాసుబాబు, శివనారాయణ తీసుకెళ్లిన 6 విద్యార్థుల్లో 3 మంచి ర్యాంకులు సాధించినట్లు విచారణలో తేలింది. పేపర్ లీకేజ్ కోసం ఒక్కో విద్యార్థి నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు మంచి ర్యాంకులు వచ్చేలా 2 నిందితులు ప్రయత్నించినట్లు చెప్పారు సిఐడి అధికారులు. ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 64కు చేరింది. మొత్తం 90 మంది పాత్ర ఇందులో ఉన్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే డీన్ వాసుబాబును యాజమాన్యం సూచన మేరకు సస్పెండ్ చేసినట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల స్టేట్ కోఆర్డినేటర్ నరేంద్రబాబు తెలిపారు. 32 ఏళ్ల విద్యా ప్రస్థానంలో ఇప్పటి వరకు చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ప్రకటనలో వివరించారు. జూలైలో జరిగిన ఎంసెట్ 2 వైద్య పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయినట్లు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటకొచ్చింది. దీంతో కేసు విచారణను సిఐడికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీ కేంద్రంగా కుట్ర జరిగినట్లు గుర్తించిన సిఐడి అధికారులు కేసులో కీలక పాత్రధారి అయిన శివబహదూర్ సింగ్ ను 2017 ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి గతంలోనూ ఇతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ 2 పేపర్ను బయటకు తేవడంలో ఈ రోల్ పోషించిన రణ్వీర్ సింగ్ జాడను కనిపెట్టారు. అప్పటికే అతడు చనిపోవడంతో ఆ తర్వాత దర్యాప్తులో కమలేశ్వర్ను అరెస్ట్ చేశారు. అతడి విచారణలో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. అరెస్ట్ అయిన వారిలో 20 మంది బీహార్కు చెందిన వాళ్లే ఉన్నారు.